మహాదేవ శ్రీమాత్రే నమః. చాలామందికి కూడా వాస్తు దోషాలు కావచ్చు, లేదా గృహ దోషాలు కావచ్చును, లేదా ఇంట్లో వాస్తు సరిగా లేదండి, మాకు సరైనటువంటి పనులు అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారు కానీ, లేదా ఇంటిలో డబ్బు నిలవడం లేదు అని అనుకునేటువంటి వారు కానీ, లేదా ఇంట్లో తరచూ కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కానీ, లేదా ఇంట్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రతిసారి ఎదుర్కొంటూనే ఉన్నాం అని అనుకునేటువంటి వారు కానీ, ఇలా ఏదైనప్పటికీ కూడా మీకు వాస్తు దోషాలు అనేటువంటి పరిష్కార మార్గం కోసం అని చెప్పి మనకు ఒక చక్కటి ఉపాయం కావచ్చును, రెమెడీ కావచ్చును చెప్పడం జరుగుతున్నది. ఈరోజు ఈ యొక్క టుడే టుమారో ఛానల్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చెప్పని విషయము, వాస్తుకు సంబంధించినటువంటి దోషాలు అది ఏదైనా ఉండనివ్వండి, అది ఎలాంటి దోషాలైనా కానివ్వండి, ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ యొక్క రెమెడీ కనుక మీరు పాటించినట్టయితే కేవలం 11 నుండి 21 రోజులలోనే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు గోచరిస్తుంది. కనుక ఎవరైనా కూడా వాస్తుతో ఇబ్బంది పడేటువంటి వారు ముందుగా మీరు ఖచ్చితంగా కూడా ఇంట్లో ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవాలి. ఖచ్చితంగా కూడా ఇంట్లో దీపారాధన ప్రతిరోజు కూడా ఉండాలి. ఇక ఏటి సూతకంలో ఉండేటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే మీరు మీ యొక్క పిల్లల చేత దీపారాధన చేయించవచ్చును. ఒక 1 మంత్ నెలమాచకము, ఒక నెల వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దీపారాధన చేయించాలి. అయితే వాస్తు దోషానికి సంబంధించి ముందుగా ఏమిటి అంటే, పరిగెడుతున్నటువంటి గుర్రపు బొమ్మలు, ఒక 4-5 గుర్రాలు కలిసి పరిగెడుతూ ఉండేటువంటివి ఒక పిక్చర్ అంటే ఒక ఫోటోను చక్కగా కూడా మీరు నార్త్ ఫేస్లో కానీ హాల్లో, లేదా ఈస్ట్ ఫేస్లో కానీ నిర్మించుకున్నట్టయితే, అంటే మామూలుగా పెట్టుకున్నట్టయితే, ఇప్పుడు ఉదాహరణకు మనకు రోటి చూల ఉన్నట్టయితే గణపతి విగ్రహాన్ని ఏ విధంగానైతే పెట్టుకుంటామో అదేవిధంగా ఇంటిలో వాస్తు దోషానికి నార్త్ కానీ అంటే ఉత్తరం కానీ, తూర్పు కానీ అంటే ఈస్ట్ కానీ ఈ సైడ్స్ గుర్రపు బొమ్మలను ఒక ఫోటో మాదిరిగా చేసుకొని గోడకు అతికించుకోండి. ఇంకా ఏమిటయ్యా అనుకుంటే, తెలుపు రంగులో ఉండేటువంటి గుడ్లగూబ అనేటువంటిది లక్ష్మీదేవికి చిహ్నము. కనుక దీన్ని కూడా మనము సౌత్ కానీ లేదా దక్షిణం వైపుగా కానీ ముఖంగా ఉండేటువంటి విధంగా ఈ యొక్క ఫోటోలను మనం అతికించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఇవేవి కాదు అనుకున్నట్టయితే రాధాకృష్ణుల యొక్క ఫోటో, శ్రీకృష్ణుని చక్కగా కూడా రాధాకృష్ణుడు ఇద్దరు కూడా కలిసి ఉండేటువంటి ఫోటోను చక్కగా కూడా ఫ్రేమ్ కట్టించేసి నార్త్ సైడ్ అయినా, అంటే మనం ఇందాక మొట్టమొదటిసారి చెప్పుకున్నటువంటిది ఉత్తరం దిక్కైనా, లేదా మెయిన్గా కూడా ఉత్తరము లేదా దక్షిణం వైపుగా కానీ ఉత్తరం వైపుగా పెట్టుకుంటేనే అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ యొక్క రాధాకృష్ణుల వారి యొక్క ఫోటోను. ఇక అటు పిమ్మట చూసుకున్నట్టయితే వాటర్ ఫాల్స్ అంటే పైనుండి వాటర్ పడేటువంటి పిక్చర్స్ మనకు దొరుకుతాయి. ఆ యొక్క ఫోటో నార్త్ అంటే ఉత్తర సైడ్గా కూడా పెట్టుకున్నట్టయితే మీ ఇంటిలో ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నప్పటికీ ఈ విధమైనటువంటి ఇందులో మనం చెప్పినటువంటి ఈ 4 ఫోటోలలో ఏదైనా ఒక్కటి మీరు మీ కన్వీనియన్స్ తగ్గట్టుగా మీరు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా కూడా మంచి ఫలితం గోచరిస్తూ ఉంది. వాస్తు సంబంధిత దోషాలు ఏవిన్నా కూడా తగ్గుముఖం పట్టడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా కూడా ప్రేక్షకులు మీరు మనం చెప్పినటువంటి విధాన్ని ఫాలో అవ్వుకుంటూ చక్కటి మార్గంలోకి వస్తారని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిరస్తు.